ఓట్స్ చిన్నపిల్లలకి ఇవ్వడం వలన ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు, హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో నేను ఈ వీడియోలో షేర్ చేసుకోవడంతో పాటు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి రెసిపీ అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను. చిన్నపిల్లలకి ఓట్స్ అనేది 6 మంత్స్ నుంచి కూడా ఇవ్వచ్చు. కాకపోతే నేనైతే 7th మంత్ నుంచి ఇస్తున్నాను మా బాబుకి. ఓట్స్ పైననే హై ఫైబర్ ఉంటుంది, రిచ్ ఐరన్ అని ఉంటుంది, ప్యాకెట్ పైన ఉంటుంది. నాకు తెలిసిన కొన్ని హెల్త్ బెనిఫిట్స్ మీతో షేర్ చేసుకుంటాను. ఐరన్ హై ఉంటుందండి, హై ఐరన్ ఉంటుంది, ఈజీగా డైజెస్ట్ అవుతుంది. కాన్స్టిపేషన్ ప్రాబ్లం అంటే మోషన్ టైట్గా వెళ్ళడం, ఇలాంటి వెళ్ళకపోవడం ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఈజీగా డైజెస్ట్ అయ్యి కాన్స్టిపెన్సీ ప్రాబ్లం కూడా క్లియర్ అవుతుంది. ఇంకా ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఫీవర్ లాంటివి ఏమైనా వామిటింగ్స్ అలాంటివి విరేచనాలు ఏమున్నా కూడా ఇది లైట్గా బ్రేక్ఫాస్ట్ లాగా ఇవ్వచ్చండి. నార్మల్గా కూడా నేను ఇది బ్రేక్ఫాస్ట్ టైంలో ఇస్తాను. ఎందుకంటే మార్నింగే హై ఎందుకని ఇలా మనం టిఫిన్ తింటే మనకి ఎలా లైట్గా ఉంటుందో పిల్లలకు కూడా తిననట్టు లైట్గా ఉండాలి అన్నట్టు నేను మార్నింగే ఇస్తాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో ఇది ఇస్తాను. నెక్స్ట్ ఇంకా రెసిప్స్ అన్నీ కూడా ఏమేమి ఇస్తాను, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏమేమి ఇస్తాను అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా ఓట్స్ అనేటి సిమ్లో పెట్టేసి ఒక 3 minutes మీడియం ఫ్లేమ్ పెట్టి కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి, రోస్ట్ చేసుకోవాలి ఓట్స్ అనేది. ఓట్స్ అయ్యేలోపు ఒక 2 బాదాం అయితే ఇందులో వేసుకోవాలి. ఓట్స్ మనకి రోస్ట్ అయినా లేదా ఇలా అంటే చూసారా, ఇలా ఈజీగా అయిపోతుంది. తర్వాత 2 బాదాం వేసుకుని ఇవి కూడా వేయించుకోవాలి. వాటితో పాటు మంచిగా వేగిన తర్వాత కాసేపు చల్లార్చుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి. నేను పెట్టింది స్టీల్ గిన్నె కాబట్టి ఈజీగా అడుగంటుకునే ఛాన్స్ ఉంటుంది. చిన్నపిల్లలకి వాడేటప్పుడు మీరు కూడా స్టీల్ పాత్రలే వాడడం బెస్ట్ అని నా ఒపీనియన్ అండి. వీలైనంత వరకు స్టీల్ గిన్నెలు వాడండి. అల్యూమినియం పాత్రలు అయితే అవాయిడ్ చేయండి. ఇవి కూల్ అయిన తర్వాత మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక మిక్సీ పట్టుకోండి. ఫైన్ పౌడర్ లాగా పేస్ట్ చేసుకోండి. చిన్నపిల్లలకి 6 months వాళ్ళకి ఇస్తాం కాబట్టి ఫైన్ పౌడర్ లాగా పేస్ట్ చేసుకోండి. ఇప్పుడైతే పౌడర్ అయితే రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ ఒక ఎయిర్ టైట్ ఉండే దాంట్లో స్టోర్ చేసుకొని అయితే పెట్టుకోండి. స్పెల్లింగ్ అనేది మిస్టేక్లో రాశానండి, తర్వాత అందుకే ఎడిట్ చేసి పైన పెట్టాను. ఒక ఎయిర్ కంటైనర్లో గాలి లేకుండా చల్లగైన తర్వాత వేసుకోండి మొత్తం అంతా పౌడరు. ఇలా వేసుకోవడం వల్ల ఏ బాక్స్లో ఏముందనేది మనకి క్లారిటీ ఉంటుంది. మీరు ఎప్పుడు ఏది చేయాలనుకున్నప్పుడు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఎలా సీరియల్ అనేది తయారు చేసుకోవాలని చూద్దాం. ఒక స్టీల్ గిన్నె తీసుకొని 1 టీ కప్ వాటర్ తీసుకోండి. ఒకటే స్పూన్ తీసుకుంటాను కాబట్టి ఫస్ట్ అయితే 1 స్పూన్ అందులో వేసుకోండి. ఎలాంటి ఉండలు కట్టకుండా మంచిగా కలుపుకోండి. ముందుగానే స్టవ్ ఆన్ చేయకముందే ఇలా అస్సలు ఉండలు కట్టకుండా కలిపి పెట్టుకోండి. ఇలా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని చిన్న ఫ్లేమ్ పైన మొత్తం సిమ్లో పెట్టేసి ఒక 5 to 10 minutes కలుపుతూ మధ్యలో ఇలా అయినప్పుడు కలుపుతూ ఉండండి. ఇప్పుడు 6 months వాళ్ళకైతే కొంచెం జ్యూసీ వాటర్గా అలా పెట్టండి, వాటరీగా. నేను మా బాబుకైతే 7 months కంప్లీట్ అయ్యాయి కాబట్టి కొంచెం థిక్ ఫామ్లో పెట్టమని డాక్టర్ చెప్పారు. అందుకే థిక్ ఫామ్ అయ్యే వరకు కూడా ఇలా కలుపుతూ ఉన్నాను. ఇలా కలపకపోతే కిందికి అడుగంటిపోతుంది. చూసారా, ఇలా కన్సిస్టెన్సీ వచ్చే వరకు మధ్యలో కలుపుతూనే ఉండాలి. నేను ఇలాంటి మరెన్నో బేబీస్కి సంబంధించిన రెసిప్స్ అన్నీ కూడా షేర్ చేసుకుంటానండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ నచ్చుతున్నట్టయితే లైక్ చేయండి. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి మీరు చేసే లైక్ అనేది చాలా బూస్టింగ్గా ఉంటుంది, చాలా ఎంకరేజింగ్గా కూడా ఉంటుంది. మీరు ఫుడ్ ఇచ్చేటప్పుడు అన్నీ ఒకేసారి ఇస్తున్నారండి. ఫస్ట్ ఇచ్చేటప్పుడు అన్నీ కొంచెంగా పరిచయం చేయాలి మనం.
ఫస్ట్ అయితే ఓట్స్ ఇచ్చిన తర్వాత అదే ఇందులోకి తర్వాత మకానా యాడ్ చేసుకోండి. అలా కాదని ముందే ఓట్స్ మకానా కలిపి ఇవ్వకండి. ఎలర్జీ ఏమైనా ఉంటే తెలీదు మనకి. ఒకేసారి ఇవ్వడం కూడా పప్పులన్నీ కూడా ముందే కలిపిచ్చేస్తున్నారు. నేనైతే రైస్ది సపరేట్ ఇచ్చాను. దాని తర్వాత మూంగ్ దాల్ అంటే పెసరపప్పు కలిపిచ్చాను. తర్వాత తూర్ దాల్ అంటే కందిపప్పు ఒక్కొక్కటి కలుపుతూ యాడ్ చేస్తూ ఇస్తున్నానండి. వాళ్ళకి డైజెషన్ అనేది స్లో ఉంటుంది కాబట్టి ఒక్కొక్కటి యాడ్ చేస్తూ పెంచుతూ క్వాంటిటీ వెళ్ళండి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఫీడ్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.